హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనకి ఒక గుడ్ న్యూస్ ఆల్రెడీ నిన్న వచ్చింది. ఏపీపీఎస్‌సీ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. పోస్టులు ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్సు, సిలబస్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారనుకుంటాను. ఒకసారి చూడలేదంటే ఒక చిన్న వీడియో చేసున్నాం. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టున్నాం. ఒకసారి చెకౌట్ చేయండి. మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ నెసెసరీ లేదని చెప్తున్నారు. ఎనీ డిగ్రీ అని చెప్తున్నారు. కాకపోతే మెయిన్స్ అయిన తర్వాత మనకి ఒక టెస్ట్ పెడతాము కంప్యూటర్‌కి సంబంధించి అని చెప్తున్నారు. సిలబస్‌లో కూడా మార్పులైతే ఏమీ లేవు. ఈ సిలబస్ ఇంతకుముందు వచ్చిన సిలబసే. మనం ఆల్రెడీ 4, 5 మంత్స్ బ్యాకు ఈ సిలబస్ గురించి కూడా చెప్పున్నాము. ఇప్పుడు మళ్ళీ మనకి నోటిఫికేషన్ పడుంది. ఇంకా ఎగ్జాము డేట్స్ అని మనకు తెలీదు గానీ, ఒక 2, 3 మంత్స్ ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు, మనకు చెప్పలేము. కాకపోతే మనము తొందరగా ఈరోజు, రేపు నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని, ఒక స్ట్రాటజీ వేసేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాగైతే మనకి మొన్న ఏపీ హైకోర్టు ఎగ్జామ్‌లో ఇంగ్లీష్‌కి 30, 35 మార్క్స్ మనకి ఒక్కొక్క షిఫ్ట్ నుంచి ఎలా వచ్చినాయో, దాంట్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి టాపిక్స్ వెయిటేజ్ ద్వారా ఒక రకంగానే ఇచ్చారు. అంటే ప్యాసేజ్ ఒక 5 క్వెషన్స్ సెట్ ఇవ్వడము, ఇడియమ్స్ ఒక 3, 4 ఇవ్వడము. మనం ఎలాగైతే చెప్పినామో అలానే ఇచ్చారు. మనము క్రాష్ కోర్స్‌లో మన దాంట్లో చేరినటువంటి వాళ్ళు చాలామంది ఉపయోగపడినట్టుగా మనకి మెసేజెస్ కూడా చేసున్నారు. మనం ఒకసారి ఇప్పుడు ఈ క్లాస్‌లో జూనియర్ అసిస్టెంట్‌కు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్సు, ముఖ్యంగా మనకి ప్రిలిమ్స్‌లో 25 మార్క్స్‌కి ఇంగ్లీష్ ఉంది. మెయిన్స్‌లో 75 మార్క్స్‌కి ఇంగ్లీష్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో, టోటల్‌గా 100 మార్క్స్‌కి ఇంగ్లీష్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంట్లో ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి సిలబస్ సేమే ఉంది. మనం ఒకసారి సిలబస్ చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షను, ఇడియమ్సు, వొకాబులరీ పంక్చువేషను, లాజికల్ రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇదేం మీకు కొత్త ఏం కాదు. ఆల్రెడీ మనం చాలా క్లాసెస్ ఇంతకుముందు పెట్టున్నాము. అంటే సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్, సీక్వెన్స్ పీక్యూఆర్ఎస్ ఉంటుంది కదా! సో, అదొస్తుంది. గ్రామర్‌లోనే మొత్తము మనకి అన్నీ కూడా టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, రకరకాలుగా మొత్తము స్పెల్లింగ్స్ అని, వర్బ్స్, యాడ్‌వర్బ్స్ ఇవన్నీ కూడా మనకి దాని నుంచి వచ్చేస్తాయి. సో, మనము ఇప్పుడు కూడా సేమ్ ఒక రకంగా ఒక్కొక్క దాంట్లో నుంచి 25 మార్క్స్ అన్నప్పుడు ఒక్కో దాని నుంచి 5 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదంటే గ్రామర్ నుంచి కొంచెం ఎక్స్‌ట్రా ఎక్స్‌పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ బల్క్ టాపిక్ కాబట్టి. సో, మనం ఇప్పుడు ఫస్టు వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది జస్ట్ మనం ఒకసారి క్వెషన్స్ ఎలా ఉంటాయి చూద్దాము, ఒక్కొక్కటిగా. ఒక్కొక్క దాని నుంచి 2 ఎగ్జాంపుల్స్ అలా చూసి, దాని తర్వాత మనం దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చిన్నది ఒక ప్యాసేజ్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ సమ్మర్ వి డిసైడెడ్ టు స్పెండ్ అవర్ వెకేషన్ ఎట్ ద బీచ్. మనము ప్యాసేజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు చెప్పే ఉన్నాను, కీవర్డ్స్ని నోట్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ అలో లేదంటే పక్కన రఫ్ దగ్గర నోట్ చేసుకోవాలి. లాస్ట్ సమ్మర్ వి డిసైడెడ్ టు స్పెండ్ అవర్ వెకేషన్ ఎట్ బీచ్. బీచ్లో వీళ్ళు వెకేషన్ చేసుకుందామని అనుకున్నారు. బికాజ్ ఎందుకు, ద వెదర్ వాజ్ వెరీ హాట్ ఇన్ మౌంటైన్స్. వెదర్ వాజ్ వెరీ హాట్ ఇన్ మౌంటైన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రావెల్ ఏజెంట్ సెడ్ దట్ ట్రావెలింగ్ బై బస్ వాజ్ ద చీపెస్ట్ వే. బస్సులో వెళ్తే చీప్ అని అందరికీ కూడా తెలుసు. బట్ వీ వెంట్ బై ద ప్లేన్. మేము మాత్రము ఏరోప్లేన్లో వెళ్ళాము. ఎందుకంటే ఇట్ వాజ్ ఫాస్టర్, తొందరగా వెళ్ళిపోతుంది 2, 3 అవర్స్లో. వీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ ఎట్ ద బీచ్. తొందరగా వెళ్తే అక్కడ ఎక్కువ కాలం గడిపేదానికి, ఆనందపడేదానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మేము తొందరగా వెళ్ళాలని చెప్పి ఫ్లైట్లోనే వెళ్ళాము, రేట్ ఎక్కువైనా సరే. ద వెదర్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్. ఇది మనకి ప్యాసేజ్. ఇది చూడడానికి చిన్నగానే ఉంటుంది. మనకి ఇలాంటి క్వశ్చన్సే ఇస్తారు. మనకి హైకోర్టు ఎగ్జామ్ కానీ, సచివాలయం ఎగ్జామ్ కానీ ఆల్మోస్ట్ ఇలానే ఇంకొక 2, 3 లైన్లు ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తారు అంతే. మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాము. క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి, మనం ఆన్సర్ ఎలా కనుగొనాలి, ఇవన్నీ కూడా మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం. వి డిసైడెడ్ టు గో టు ద బీచ్ బికాజ్, మేము మౌంటైన్స్ కాకుండా బీచ్కి వెళ్దామని ఎందుకు అనుకున్నాము. ఇట్ వాజ్ చీపర్ దాన్ గోయింగ్ టు మౌంటైన్స్. మౌంటైన్కి బీచ్కి వెళ్ళేదానికి చీపర్ అని ఎక్కడైనా ఉందా? మనకి బస్సు, ఫ్లైట్ గురించే ఉంది చీపు, కాస్ట్లీ అని, అంతే కదా. ద ట్రావెల్ ఏజెంట్ సెడ్ ఇట్ వాజ్ ద చీపెస్ట్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయితే సెకండ్ ఆప్షన్ కూడా ఆబ్వియస్గా రాంగ్ అవుతుంది. మౌంటైన్స్కి వెళ్ళేదానికి చీపెస్ట్ కాదు అని మనకి ఎక్కడా లేదు. ఆఫ్ ద హాట్ వెదర్ ఇన్ ద మౌంటైన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ద హాట్ వెదర్, ఇక్కడ మనకి ఇచ్చున్నాం కదా, హాట్ ఇన్ ద మౌంటైన్స్. సో మనకి ఆన్సరు సి వస్తుంది. తర్వాత ద బస్ వాజ్ ద
బెస్ట్ వే టు ట్రావెల్, ఈజియెస్ట్ వే, చీపెస్ట్ వే, స్లోయెస్ట్ వే. ఇక్కడ ఆప్షన్స్ మనకి మనం 2, 3 కూడా అనిపించవచ్చు. కానీ మనకి ప్యాసేజ్‌లో ఏమి ఇవ్వబడితే అది చేయాలి. అంటే ద బస్ వాస్ ద బెస్ట్ వే టు ట్రావెల్ రాంగ్. బెస్ట్ అని ఎక్కడ చెప్పలేదు. ఈజియెస్ట్ వే, ఈజియెస్ట్, హార్డ్, సింపుల్ అని మనకి ఎక్కడా లేదు. స్లో, స్లో అయితే ఓకే కంపేర్ టు ద ఫ్లైట్. బట్ మనకి వాళ్ళు చెప్పడం ముఖ్యంగా ఏంటంటే చీపెస్ట్ వే, చీపెస్ట్ వే అది గుర్తుపెట్టుకోవాలి. ట్రావెలింగ్ బై ద ప్లేన్ వాజ్ మోర్ ఫన్ దెన్ ద బస్సు. అంటే ఫ్లైట్లో వెళ్తే ఇంకా ఎక్కువ ఫన్గా ఉంటుంది, జాలీగా ఉంటుంది అక్కడ అని చెప్పున్నారా? లేదు. ట్రావెలింగ్ బై ద ప్లేన్ వాజ్ చీపర్. ప్లేన్లో వెళ్తే చీపరా? రాంగ్. ఎక్స్పెన్సివ్ దాన్ ద బస్సు. రైట్. సో దీనికి కూడా 3 ఆన్సర్ వస్తుంది. తర్వాత వి హేటెడ్ అవర్ వెకేషను, వి డిడ్ నాట్ లైక్ అవర్ వెకేషను, వి ఎంజాయ్డ్, వి రిగ్రెటెడ్. హేటెడ్ అని వెకేషన్ ఎక్కడ లేదు. ఎందుకంటే లాస్ట్లో మనకు చూసుకుంటే వి హ్యాడ్ ఎ గ్రేట్ టైం అని చెప్తున్నారు. అంటే మేము బాగా మంచి సమయం గడిపాము. డిడ్ నాట్ లైక్ కూడా కాదు. రిగ్రెటెడ్, రిగ్రెటెడ్ అంటే రిగ్రెట్ ఫీల్ అవ్వడం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, అనవసరంగా వచ్చాము, మౌంటైన్కి పోయింటే బాగుండు అనేది. అలా కూడా లేదు కదా. సో ఎంజాయ్డే రైట్ ఆన్సర్ వస్తుంది. తర్వాత వీ హ్యాడ్ ఏ వెరీ డాష్ వెదర్ అంటే డ్యూరింగ్ అవర్ వెకేషన్. వెకేషన్లో గుడ్ వెదరు, ఫ్రీజింగ్, వాళ్ళు బీచ్కి వెళ్ళినారు కాబట్టి మనకి ఫ్రీజింగ్ అంటే మౌంటైన్స్ కనుక వెళ్ళుంటే మామూలుగా జనరల్గా ఫ్రీజ్ ఉండేది. కాకపోతే సమ్మర్ కాబట్టి మౌంటైన్స్లో హాట్ ఉంది. టెర్రిబుల్ వెదర్ అనేది ఎక్కడా లేదు. కోల్డ్ వెదర్ కూడా లేదు బీచ్ కాబట్టి. సో దీనికి గుడ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడతో మనం ఒక ప్యాసేజ్ కంప్లీట్ చేసుకున్నాం. చూడండి ఎంత సింపుల్గా మనము ఒక ప్యాసేజ్ని 5 క్వశ్చన్స్ని టకటకా చేసేసుకుంటూ వెళ్ళిపోయాం. ఒకేసారి చూసాం మనం ప్యాసేజు. దాంట్లో మెయిన్ గుర్తుపెట్టుకున్నాం బట్టి మనం ఇంకొకసారి ప్యాసేజ్ వైపు కూడా చూడకుండా అవకాశం వచ్చింది. సో అలానే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఇందాక చెప్పాం కదా లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అని. ఇక్కడ చూసుకుంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఐ థింక్ వాట్ ద అంటే ఇది స్టాండర్డు. దీని తర్వాత మనం సీక్వెన్స్ అరేంజ్ చేయాలి. ఐ థింక్ వాట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మనం ఆప్షన్స్ నుంచి వెళ్తే పీతో 2 స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఐ థింక్ వాట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కెన్ అన్నారు కదా. సో ఈ పదం వినేదానికి బాగానే ఉంది. ఏ కానీ బి కానీ రైట్ అవుతుంది. ఐ థింక్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కెన్ ఈజ్ రాదు. కెన్ యాక్చువల్లీ వర్క్స్ కాదు. కెన్ లెర్న్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కెన్ లెర్న్ రావాలి. సో మీకు చూస్తున్నారు, అర్థమవుతుంది అనుకుంటున్నాను. పీ తర్వాత ఆర్ రావాలి. రెండిట్లో కూడా అదే వచ్చింది. లెర్న్ ఫ్రమ్ ఈజ్ దట్ కన్జర్వేషన్ యాక్చువల్లీ వర్క్స్. కన్జర్వేషన్ అంటే మనము ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అవన్నీ కూడా. సో 2 ఆప్షన్స్ ఒకటే, ఇదేదో జస్ట్ టైపింగ్ మిస్టేక్ అయింది. సో ఈ 2 పెట్టిన కూడా రైట్ అనుకోవచ్చు. సో పిఆర్క్యూఎస్ ఈ సీక్వెన్స్లోనే మనకు ఉంది. ఇంకా 2-3 చూద్దాము. నెక్స్ట్ వెన్ ద కార్పెంటర్ ఫినిష్డ్ హిజ్ వర్క్. పీతో మనకి ఒకటే స్టార్ట్ అయింది. ఆర్తో, క్యూతో, ఎస్తో అంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేశారు. మనం చూద్దాం. వెన్ ద కార్పెంటర్ ఫినిష్డ్ హిజ్ వర్క్. ఓకే. వెన్ ద కార్పెంటర్ అండ్ అప్రిషియేటెడ్. సో క్యూ రాదు. వెన్ ద కార్పెంటర్ అండ్ అప్రిషియేటెడ్ రాదు. వెన్ ద కార్పెంటర్ టు ఇన్స్పెక్ట్ ద హౌస్. కార్పెంటర్ కేమ్ టు ఇన్స్పెక్ట్ ఏదో ఒకటి రావాలి కదా. జస్ట్ టు ఇన్స్పెక్ట్ అనేది రాదు, తప్పు. సో ఆర్ కూడా మనకి రాంగ్ వస్తుంది. వెన్ ద కార్పెంటర్ హిజ్ ఎంప్లాయర్ కేమ్, ఇది కూడా రాంగ్ ఆబ్వియస్గా. సో మనకి మిగిలింది ఇదే పెట్టుకోవచ్చు. ఒకసారి మనం చదువుదాము. వెన్ ద కార్పెంటర్ ఫినిష్డ్ హిజ్ వర్క్ హిజ్ ఎంప్లాయర్ కేమ్ టు ఇన్స్పెక్ట్ ద హౌస్ అండ్ అప్రిషియేటెడ్ హిమ్ ఫర్ హిజ్ వర్క్. అతను పనిలో పెట్టుకున్నటువంటి ఓనర్ వచ్చి చూసి అంతా బాగుంది, బాగా చేసామని చెప్పి అప్రిషియేషన్ చేశాడంట అంతా వర్క్ అయిపోయిన తర్వాత. ఇది ఇంకొక మోడల్, ఇది చూసుకుందాం ఒకసారి. మొత్తం మనం ఫస్ట్ చదువుకుంటే ఫర్ అన్ అవర్ బికాజ్ ఇట్ హ్యాడ్ టు వెయిట్ డ్యూ టు డెన్స్ ఫాగు ద ప్లేన్ కుడ్ నాట్ టేక్ ఆఫ్. సో ఇక్కడ ద ప్లేన్ కుడ్ నాట్ టేక్ ఆఫ్, ద ప్లేన్ కుడ్ నాట్ టేక్ ఆఫ్ ఫర్ అన్ అవర్. ఎందుకు? బికాజ్ ఇట్ హ్యాడ్ టు వెయిట్ డ్యూ టు డెన్స్ ఫాగు. సో దీని నుంచి ఫస్ట్ ఇది వస్తే తర్వాత మిగతా అన్ని ఈ సీక్వెన్స్లోనే ఉన్నాయి. సో మనకి డి వస్తుంది. షీ కంప్లైన్డ్ దట్ ఇట్ టుక్ ఏ మంత్ టు క్లీన్ ఇట్, ద హౌస్ వాజ్ సో డర్టీ. సో ఇదంతా కూడా రివర్స్లో ఉంది. సో మనం దీన్ని పీతో 2 స్టార్ట్ అయినా ఒకసారి పీతో చూద్దాము. షీ కంప్లైన్డ్ దట్ ఇట్ టుక్ ఏ మంత్ టు క్లీన్ ఇట్, ఇది కూడా కాదు. మనము ఒకసారి స్టార్టింగ్ దా అని ఉంటుంది కాబట్టి దాతో స్టార్ట్ చేసుకోవాలి. అంటే ది హౌస్ వాజ్ సో డర్టీ, ద హౌస్ వాజ్ సో డర్టీ
షీ కంప్లైన్డ్ దట్ ఇట్ టుక్ ఏ మంత్ టు క్లీన్ ఇట్. ఈ రెండు ఫస్ట్ వస్తాయి మనకి. అంటే RS PQ రావాలి. అర్థమైంది అనుకుంటున్నా. ద హౌస్ వాజ్ సో డర్టీ షీ కంప్లైంట్ దట్ ఇట్ టుక్ ఏ మంత్. అది. సో అట్లనే మనకి వొకాబులరీలో ఒకసారి చూసుకుంటే, వొకాబులరీ అంటే మనకి సినానిమ్స్, యాంటీనమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ద ప్రిన్స్ అబ్డికేటెడ్ ద క్రౌన్ అండ్ రిటర్న్ టు హిస్ క్యాస్టిల్. అబ్డికేటెడ్ మీన్స్ అంటే ప్రిన్స్ అబ్డికేటెడ్ ద క్రౌన్, ప్రిన్స్ గేవ్ అప్, సోల్డ్, రీఇన్వెస్టెడ్, ఆక్షనుడు. ప్రిన్స్ అంటే మనకి యువరాజు సోల్డ్, దాన్ని క్రౌన్ ఎవరైనా అమ్ముతారా, రీఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఆక్షన్లు ఎవరైనా పెడతారా? సో ఆన్సర్ ఏంటంటే గేవ్ అప్. ఇక్కడ మనం ఎలా కనుక్కోవాలంటే అబ్డికేటెడ్ అండ్ రిటర్న్ టు హిస్ క్యాస్టిల్ అంటే అంతా వదిలేసి ఇచ్చేసి వెనక్కి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నట్టుగా. ద విన్నింగ్ టీమ్ ఆఫ్ ద వరల్డ్ సిరీస్ యాజ్ జోవియల్ యాటిట్యూడ్. జోవియల్ అంటే ఏంటి? మెర్రీ, సాడ్, సాంబరు, లెబోరియస్. సాడ్ రాదు ఎందుకంటే విన్నింగ్ గెలుచున్నారు కాబట్టి. సోంబర్ కూడా రాదు. సో మనకి మెర్రీ అంటే బాగా హ్యాపీగా ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. జోవియల్ అంటే మెర్రీ అని కూడా వస్తుంది. సో పంక్చువేషన్ కూడా మనం ఒక రెండు చూద్దాము. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్ అన్నప్పుడు మనకి ఎక్స్క్లమేటరీ మార్కే వస్తుంది ఖచ్చితంగా. ఇట్ ఈస్ వండర్ఫుల్, వాట్ ఏ అమేజింగ్ సీనరీ అని అంటాం కదా అట్లా. ఆల్ ఆఫ్ ద పీపుల్ ఎట్ ద స్కూల్ ఇంక్లూడింగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వర్ గ్లాడ్ వెన్ ద సమ్మర్ బ్రేక్ క్రేమ్. సమ్మర్ వచ్చినప్పుడు స్టూడెంట్స్, టీచర్స్ ఇద్దరు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర కాలను, సెమీ కాలను, లేదంటే జస్ట్ స్టూడెంట్స్ ఉంటుందా అని చెప్పి మనకి ఇచ్చున్నారు. సో యాక్చువల్గా మనకి ప్లూరల్ ఉంది కాబట్టి బి వస్తుంది. అంటే ఇంక్లూడింగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్, తర్వాత ఇక్కడ కామా వస్తుంది, వర్ గ్లాడ్. ఓకే, తర్వాత మనము ఇడియమ్స్ కొన్ని చూద్దాము. ఇడియమ్స్ అండ్ యూసేజ్ మనకి ఇచ్చున్నారు కాబట్టి. షీ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 వెన్ షీ హర్డ్ ద న్యూస్ ఆఫ్ అవర్ డెస్టినేషన్ ఎంగేజ్మెంట్. క్లౌడ్ 9 అంటే ఏంటి? క్లౌడ్ 9 ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనేది వస్తుంది. లాస్ట్ ఇన్ ద ఓన్ వరల్డ్, ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ కాదు, ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాసిజం వేరే. క్లౌడ్ 9 అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎందుకంటే డెస్టినేషన్ ఎంగేజ్మెంట్ సెట్ అయింది కాబట్టి. దే డిసైడెడ్ టు ప్రమోట్ నెల్ టు ద మేనేజర్ పోస్ట్. డూ దే నాట్ నో దట్ హీ స్టిల్ వెట్ బిహైండ్ ద ఇయర్స్ అంటే మేనేజర్ పోస్ట్కి అతను పంపించాలనుకుంటున్నారు కానీ వీళ్ళకి ఇంకా తెలియదా ఏంటి? ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అతన్ని అప్పుడే మేనేజర్ పోస్ట్కి అలా పంపిస్తారు. షీ ఈజ్ ఎ వర్కింగ్ ఉమెన్ అండ్ హ్యాజ్ ఏ లవింగ్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. షీ హ్యాస్ గాట్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్కి విన్ ఏ విక్టరీ ఓవర్కి సంబంధం లేదు. ఎంజాయ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అంటే సింగిల్ టైం, అంటే డిఫరెంట్ ఆపర్చునిటీస్ అంటే వర్కింగ్ చేస్తుంది, తర్వాత లవింగ్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్ కూడా ఉన్నాడు కాబట్టి బి వస్తుంది మనకి. ఫీలింగ్ బ్లూ. ఓ వై ఆర్ యూ ఫీలింగ్ సో బ్లూ అని అంటే మీకు అందరికీ కూడా తెలిసిందే. ఫీలింగ్ ఎస్టెసిక్ అంటే బాగా హ్యాపీగా అమేజింగ్గా ఫీల్ అవుతున్నాం అది కాదు. ఈజీ అచీవ్మెంట్ కాదు, నన్ ఆఫ్ దిస్ కాదు. ట్రబుల్, వై ఆర్ యూ సో బ్లూ అని అంటాము, వై ఆర్ యూ ఇన్ ట్రబుల్. సో మనకి గ్రామర్లో ఈ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఇక్కడ చూస్తున్నాము. జస్ట్ ఒకసారి మనకి ఎలా ఉంటుందని చెప్పి చూపించేదానికే మనకి ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకుంటూ పోండి. సింపుల్ టెన్స్లో మనకి బేసు ప్లస్ ఈఎస్ అలా వస్తాయి. మన ఎగ్జాంపుల్ చూస్తే ఐ ప్లే ఏ గేమ్ ఎవ్రీ డే అట్లా వస్తుంది. తర్వాత ఐ యాము ఆర్ వస్తుంది. ఇట్లా రకరకాలుగా మనం అన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాము. తర్వాత మొత్తం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. మనము ప్రజెంట్ కోర్సు గురించి అనౌన్స్మెంటు చాలా జాగ్రత్తగా వినండి. అంటే మన కోర్సు గురించి, అసలు కోర్స్ హైలైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా. ఏపీపీఎస్ జూనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కంబైన్డ్ కోచింగ్, ఇంటిగ్రేటెడ్ కోచింగ్. ఫస్ట్ మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుదాము, తర్వాత ప్రిలిమ్స్ అయిన తర్వాత చూసుకుందాం అనే మాట వదిలేసేయండి. రెండింటి కూడా ఒకే సిలబస్, మార్క్స్ వెయిటేజ్ మారుతుంది కాబట్టి మనం మెయిన్స్ కన్నట్టుగానే ప్రిపేర్ అయితే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ సాల్వ్ చేసుకుంటాం కాబట్టి. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉంటుంది మన అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మనకి మెయిన్స్లో అయితే 10 నుంచి 15 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఒక సెట్ 5 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి, నెంబర్ ఆఫ్ సెట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. సో అందుకని చెప్పి రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి దాదాపుగా ఒక 100 సెట్స్, డిఫరెంట్ సెట్స్, ఈజీ, ఇంటర్మీడియట్, టఫ్ అన్ని రకాలుగా మనం ఉండాలి, రిస్క్ తీసుకోకూడదు, అన్ని రకాలుగా మనం చేయాలి కాబట్టి అవన్నీ కూడా మనము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇడియమ్స్ సపరేట్గా మనకు మెన్షన్ చేస్తున్నారు. సో దాని నుంచి ప్రిలిమ్స్లో ఒక 5, మెయిన్స్లో ఒక 15 నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇడియమ్స్ ఏంటంటే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి
ఒక 10-15 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని రిపీట్ చేస్తూనే ఉంటారు. వాటన్నిటిని కూడా మీకు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి, రైట్ ఆన్సర్ ఎలా కనుగొనాలి ఇందాక మీరు చూశారు కదా. సో ఇడియం అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదని చెప్పి మనం చాలాసార్లు చెప్పున్నాము. అది కూడా సో ఇడియమ్స్ ఒక 500+ అట్లీస్ట్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా పీక్యూఆర్ఎస్ సీక్వెన్స్ కానీ, జంబుల్డ్ సెంటెన్స్ కానీ, పారా జంబుల్స్ కానీ ఎన్ని రకాలు దీంట్లో వస్తాయి. ఇవన్నీ కూడా కొంచెం టఫ్ అని ఏమైనా అనిపిస్తుంది ఉంటాయంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంటే. సో అందుకని చెప్పి అవి కూడా ఒక 300-400 అలా చూద్దాము. ఒకాబులరీలో మనకి యాంటీనమ్స్, సినానిమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అవి కూడా ఎన్ని చదివితే అన్ని మేలు. ఎందుకంటే ఒక 100 చదివితే 100లోంచి వస్తేనే మాట లేదు వీటిల్లో. యాంటీనమ్స్, సినానిమ్స్, మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్ ఇవి. సో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక 500+ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. గ్రామర్లో ఉన్న టాపిక్స్ అన్నీ ఇందాక చెప్పినట్టు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఈ వెర్బ్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, తర్వాత మనకి స్పెల్లింగ్స్ అన్ని రకరకాలుగా మొత్తం గ్రామర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ వైజ్గా సపరేట్గా నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి మొత్తం తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క దాని నుంచి బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఆప్షన్ ఎలిమినేటింగ్ టెక్నిక్స్, 1-to-1 ఇంటరాక్షన్. 1-to-1 ఇంటరాక్షన్ అంటే ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి ప్యాసేజ్ సెట్లు మనకి మీకు క్లాస్ చెప్తాం కదా. క్లాస్ చెప్పిన తర్వాత మీకు ఏమైనా పర్సనల్గా డౌట్ ఉంటే ఎవ్రీడే ఒక టైం పెట్టేసుకొని ఆ టైంలో ఒక 1/2 అవర్ 1 అవర్ మీకు టైం చెప్తాను. ఆ టైంలో మీరు కాల్ చేసి ఆ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక టాపిక్ మీకు కంప్లీట్గా అర్థమైంది అని అనుకున్న తర్వాత ఇంకొక టాపిక్ వరకు మేము వెళ్ళడం జరుగుతుంది. సో ఫైనల్గా మన యొక్క టార్గెట్ ఏంటి అని అంటే ప్రిలిమ్స్లో 25కి 20+ తీసుకురావాలి, మెయిన్స్లో 75కి 65+ తీసుకురావాలి. ఇది చాలామంది మన వాళ్ళు అయ్యే పని కాదు. ఓయమ్మ ప్రిలిమ్స్లో 20 ఏంది, మెయిన్స్లో 65 ఏంది, పెద్ద పెద్ద 10-15 ఏళ్ళ నుంచి ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండి కాన్వెంట్లో చదివి వాళ్ళకే రావు అని చెప్పి అనుకోవచ్చు. కానీ మనకి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ 10th క్లాస్ స్టాండర్డ్ అని చెప్పున్నారు. కాబట్టి మనం ఇంత సింపుల్గా ఇందాక మనం చూసాం, ప్రతి ఒక్క టాపిక్ మనము ఎగ్జాంపుల్స్ చూసాము, సింపుల్గానే ఉన్నాయి. మనం జస్ట్ ఒక 400-500 ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క దాని నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటే ఒక 2-3 నెలల టైం ఉంటుంది కాబట్టి మీకు బాగుంటుంది. కోర్సు కూడా మనం మరీ 2-3 నెలలు కాకుండా మేబీ ఒక 30-45 డేస్లో కంప్లీట్ చేసేటట్టు మీకు అరేంజ్ చేస్తాము. సో మనకి ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా జూనియర్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో క్రాష్ కోర్సులో చేరిన వాళ్ళందరూ కూడా మనకి కంగ్రాచులేషన్స్ అండ్ మీరు థ్యాంక్ యూ చెప్పారు. చాలా క్వశ్చన్స్ ఇడియమ్స్ కానీ, 1 మోర్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ప్యాసేజ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చిన వాటిలోంచి వచ్చినట్టుగా మనకు చెప్పున్నారు. సో రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 499 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. అదొకసారి గమనించండి. మీకు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బంచ్ ఆఫ్ 400-500 ఎగ్జాంపుల్స్ పంపించాలంటే చాలా వర్క్ చేయాలంటే రకరకాల ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్, జీమాట్ ఎగ్జామ్స్, జిఆర్ఏ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, మన ఏపీపీఎస్లో జరిగినటువంటి రిమైనింగ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ క్వాలిటీతో. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఈ టాపిక్ మీకు ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళేదానికి లేదు. ఓకే, సో అదంతా కూడా మాట ఇచ్చినంటే మళ్ళీ దాని తప్పేదైతే ఉండదు. మీరు ఆల్రెడీ హైకోర్టు దాంట్లో తీసుకున్న వాళ్ళు కనుక అవి ఉంటే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో వెంటనే కాంటాక్ట్ అవ్వండి 9441541828 లేదంటే ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి. అమౌంట్ ఎలా కట్టాలి అదంతా కూడా మీరు కాల్ చేసినప్పుడు మీకు చెప్తాము. 499 రూపీస్ మీరు పే చేసి వాట్సాప్లో మీ పేరు, మీ మెయిల్ ఐడి డీటెయిల్స్ అన్నీ కనుక ప్రొవైడ్ చేస్తే క్లాసెస్ ఒక 2-3 డేస్ 4 డేస్లో మనకి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి జాయిన్ అయిన వాళ్ళకి ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఎవ్రీడే లేదంటే 2 డేస్కి ఒకసారి ఎలా క్లాసెస్ వస్తాయన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అయ్యే వరకు, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు మీకు ఇంగ్లీష్కి సంబంధించి ఎటువంటి డోకా లేకుండా అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ నేను మీ ప్రవీణ్ సార్ని ఖచ్చితంగా నమ్మకం ఉంచండి, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంగ్లీష్ని సులభతరం చేయడమే నా యొక్క ఉద్దేశము, మా యొక్క ఉద్దేశము. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. మనం రెగ్యులర్గా వీడియోస్ కూడా పెడతాము. కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకు కూడా అవ్వని వాళ్ళకు కూడా రెగ్యులర్గా మనము అంటే చిన్న అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్క టాపిక్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే దెన్, థ్యాంక్ యూ.